అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైన. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయారు, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరు. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చింది. జకరియా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. నీవు అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. అతడు దేవుని దృష్టికి గొప్పవాడై పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభు అయిన దేవుని వైపునకు త్రిప్పును. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఇది నాకేలా తెలుసు? నేను బహుకాలము గడిచిన వృద్ధును. నా భార్య ఎలిజబెత్ కూడా బహుకాలము గడిచిన వృద్ధురాలు. నేను దేవుని సముఖమునందు నిలుచు గబ్రియేలును, మరియు నా మాటలన్నీయు వాటి కాలమందు నెరవేరును. నీవు వీటిని నమ్మలేదు గనుక నీవు మాటలాడక మౌనివయుందువు. శాంతమ్మ, జకరయ్య మందిరంలోనికి ధూపం వేయమే చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? వస్తున్నాడు జకరయ్య వస్తున్నాడు. అవో వస్తుండు అయ్యి వస్తుండు. ఎందుకు ఆలస్యమైంది? ఎక్కడికి వెళ్ళినావు? ఆలస్యమైంది? దేవునితో మాట్లాడినవా? మాటలు రావట్లేదు ఎందుకు? దేవుడు మాట్లాడిండు. అయ్యా మరి మేము వెళ్ళొస్తాం. మరి నాదా, చాలా ఆలస్యమైంది. మందిరంలో ఏం చేసినారు ఇప్పటి వరకు? ప్రభువుతో మాట్లాడినారా? ప్రభు ఏమి సెలవిచ్చినాడు? మాటలు రావటం లేదా? అయ్యో ప్రభువా, ఏమి సెలవిచ్చినాడు? చాలా సంతోషం నాకు. ప్రజలలో నాకుండిన నిందను తీసివేయటం గాను ప్రభువు నన్ను కటాక్షించెను.
రండి. ఆరవ నెలలో గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపునొక పురుషుడికి ప్రదానము చేయబడిన కన్యకకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. తండ్రి అయిన యెహోవా దేవా, ఇశ్రాయేలు విమోచకుడు వస్తాడన్న సంగతి మేము ఎరుగుదుము కదా. అయితే ఆ విమోచకుని మేము కన్నులారా చూసు భాగ్యము మాకు ఇయ్యుము తండ్రి. దయాప్రాప్తురాలా, నీకు శుభము. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనము ఏమై ఉండును? మరియా, భయపడకుము. దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు సాధ్యము? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలకు ఎలిజబెతు గర్భము ధరించి ఉన్నది. ఇప్పుడు ఆమెకు 6వ మాసము. ఇదిగో, ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. మరియా లేచి యూదా ప్రదేశములోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించెను. సహోదరి ఎలిజబెత్, వందనాలు చెల్లి, వందనాలు. మరియా, చాలా కాలమైంది నిన్ను చూసి. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడినది. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలా ప్రాప్తించను? నీ శుభవచనం వినగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. సర్వోన్నతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. మరియా, నిజంగానే నీవు ధన్యురాలవు. ధన్యురాలవు చెల్లి, నీవు ధన్యురాలవు. స్త్రీలలో నా నీవు ధన్యురాలవే తల్లి. ఓ స్త్రీలలో నా నీవు ధన్యురాలవే తల్లి. ఈ నేలలో నీ గర్భఫలము వేలగునమ్మా. ఈ నేలలో నీ గర్భఫలము వేలగునమ్మా. ఓ స్త్రీలలో నా నీవు ధన్యురాలవే తల్లి. ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను.
ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. మరియా గర్భవతట. అయ్యో, మరియా గర్భవతట. ఏమి మరియా గర్భవత? మరియా ఎంతో ఉత్తమరాలని తలంచాను. తలంచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఇది ఎంతటి అప్రతిష్ట! కన్యక గర్భం ధరించడం ఎంత అవమానం! ఇప్పుడెలా? ఏది ఏమైనా మా పెళ్లిగా జరగదు. మరియను నా ఇంట చేర్చుకొనను. అయ్యో, మరియ కూడా ఇంత అవమానం నందును కదా. మరియా అమాయకురాలు. అయితే ఇది ఎలా సంభవం? అయ్యో దైవమా, నాకెందుకు ఈ పరీక్ష? ఆ పరమ తండ్రే పరిష్కరించాలి. ఏమి వైపరీత్యమో! అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, ఓ యోసేపు, మరియా గర్భవతి అని తిరస్కరించకు. ఇది దైవ నిర్ణయము. దేవుడు మనిషి అంతస్తుని బట్టి కాక హృదయాన్ని బట్టి తీర్మానం చేస్తాడు. మరియను స్వీకరించు. ఆమెకు కలుగబో శిశువును సంరక్షించు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. దేవుడు నీకు తోడయుండును. ఇది దేవుని నిర్ణయమా? నేను మామూలు వడ్రంగిని. నాకింత గొప్ప భాగ్యమా? అలాగే దైవాజ్ఞను శిరసా వహిస్తాను. ఆ పరిశుద్ధ మూర్తిని కనుల చూస్తాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ అగుస్తు ఆజ్ఞ ఆయను. ప్రజలారా వినండి, మీ సొంత గ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్యలో పాల్గొని మీ పేర్లు నమోదు చేయించుకోవాలని కైసరు ఆగస్టు వాళ్ళ ఆజ్ఞ ఆయన. ఓహో ప్రజలారా వినండి, మీ సొంత గ్రామాలకు వెళ్ళి ప్రజాసంఖ్యలో పాల్గొని మీ పేర్లు నమోదు చేయించుకోవాలని కైసరు ఆగస్టు వలన ఆజ్ఞ. దీనిని ఎవరైనా తిరస్కరించిన ఎడల వాళ్ళకు కఠిన శిక్ష విధింపబడును కనుక మీరు ఖచ్చితంగా వెళ్ళవలసిందిగా రాజుగారు ఆజ్ఞాపించారు. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి బయలుదేరింది.
ఏమిటండి ఆ దండోరా? సామ్రాజ్యమంతా ప్రజా సంఖ్యలో వ్రాయబడాలని కైసరు ఆగుస్తూ ఆజ్ఞాపించాడు. ప్రజాసంఖ్య అంటే ఏమిటండి? ప్రజలంతా వారి వారి వంశం గోత్రం ప్రకారము తమ సొంత పట్టణాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో వ్రాయబడాలంట. నిరాకరించిన వారికి కఠిన శిక్ష విధిస్తారంట. అయ్యో, నిరాకరించడం ఎందుకు? మరి అలాగైతే మీరు అలాగే వెళ్ళిరండి. నేనేమిటి మరియా, నీవు కూడా కుటుంబాల వారిగా తరలి వెళ్ళాలి. అయ్యో, నేనా? ఈ సమయములో ప్రయాణమా? బాధలెన్నున్నా తప్పేది లేదు మరియా. మనము నజరేతులో ఉన్నాము. మెస్సయ్య బెత్లెహేంలో జన్మించాలని ప్రవచనాలు ప్రవచించాయి కదా. మీకా ప్రవక్త ప్రవచించిన ప్రకారము ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఓ అవును కదూ, అలాగైతే వెళ్దాం పద. పద. నా మనోహర నా మనోహర నేను నడువలేను నాదా, ఏ రీతిగానో నడచి వచ్చి తిని కను నడువలేను, ఏ రీతిగానో నడచి వచ్చి తిని కను నడువలేను. బేతలేము పురము, బేతలేము పురము, ఇచ్చటికి కొత్తు మైల దూరం, ఇచ్చటికి పెక్కు మైల దూరం. క్షేమముగానో నడచెదొచ్చి తిని కను నడువలేను, ఏ రీతిగానో నడచి వచ్చి తిని కను నడువలేను. బేతలేము పురము, బేతలేము పురము, ఇచ్చటికి కొద్ది మైల దూరం, ఇచ్చటికి కొద్ది మైల దూరం. క్షేమంబుగా నిన్ను చేర్చెదనచటికి భయము నందవలదు, క్షేమంబుగా నిన్ను చేర్చెదనచటికి భయము నందవలదు. మరియా, నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకోము. నేను అలా పట్టణంలోనికి వెళ్ళి మనకు ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడైనా చోటు దొరుకుతుందేమో కనుక్కొని వస్తాను. మనం మరియా, మరియా, మనకు ఎక్కడా చోటు దొరకడం లేదు. నీకు ఎలా ఉంది ఇప్పుడు? అయ్యో అవునా, ఆయాసము చాలా ఎక్కువగానున్నది. మళ్ళీ ఒకసారి వెళ్ళి ప్రయత్నిద్దాం కదా. కొంచెము ఓపిక పట్టుము. అయ్యా, అయ్యా, ఎవరు కావాలి? నా భార్య నిండు చూలాలు ఈ రాత్రికి మీ దగ్గర ఖాళీ ఉంటే మాకు విశ్రాంతి తీసుకోవడానికి స్థలం ఇవ్వండి. చూడయ్యా, మా ఇంట్లో చుట్టాలు వచ్చి నిండిపోయిండ్రు. 3 మంది ఉన్నారు మా ఇంట్లో స్థలం లేదు, వెళ్ళరండి. అయ్యో, కొంచెం ఓపిక పట్టు మరియా.
ఎవరు కావాలండి? అయ్యా అయ్యా, నా భార్య నిండు చూలాలు. ఈ రాత్రికి మీ ఇంట్లో స్థలం ఉంటే ఇవ్వండి. అయ్యో, మా ఇంట్లో కూడా అందరు నిండిపోయారండి, బంధువులు ఉన్నారు, ఖాళీ లేదు. వెళ్ళండి. అయ్యో, ఎక్కడా స్థలం దొరకడం లేదే. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా, కొంచెం ఓపిక పట్టు మరియా. ఎవరండి లోపల? అయ్యా, పట్టణం అంతా గాలిచ్చాను, ఎక్కడా స్థలం దొరకడం లేదు. నా భార్య నిండు చూలాలు, నొప్పులతో బాధపడుతుంది. మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి. అయ్యో, ఇంత రాత్రి వేళ మీరు ఇక్కడికి వచ్చింది, కానీ మా ఇంటిలో సత్రంలో మొత్తం చుట్టాలు ఉన్నారండి. మీకు ఇష్టమైతే పశులపాక ఉంది, అందులో విశ్రాంతి తీసుకోగలరు. చాలా వందనాలయ్యా. మిమ్మల్ని దేవుడు చల్లగా చూస్తాడు. మంచిది. అలాగే మరియా, స్థలము దొరికినది, మీరు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండెను గనక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లాలి 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 లాలమ్మ లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి లాలి అని పాడరే బాలయేసునకు లాలి పరలోక దేవుని తనయుడోయమ్మ, పరలోక దేవుని తనయుడోయమ్మ, పుడమిపై బాలునిగా పుట్టెనోయమ్మ లాలి, పుడమిపై బాలుడిగా పుట్టెనోయమ్మ లాలి. లాలి 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 లాలమ్మ లాలి, లాలి 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 లాలమ్మ లాలి, లాలి అని పాడరే బాలయేసునకు లాలి, లాలి అని పాడరే బాలయేసునకు లాలి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా చిన్నాడా చిన్నాడు రారా ఎన్నే మామా, మల్లిగాని తోలుకోరా, సలం పడుతుంది, చలికాలం కదరా. అత్తున్ననే అత్తున్నా. రారా మల్లిగాని వాడుకోరు ఎత్తుతున్నారు రాని. ఓ నీ మల్లుగో రారు. ఏంట్రా గడి గడి పిలుస్తారు, గడిసేపు కానియారు. టుర్రా టుర్రా టుర్రా, మట్ట పెట్టుకుంటారా? ఏందే మామ, బాగా చలి పెడుతుంది. అరే చచ్చిపోయేటట్టు పెట్టుకుంది రాసాలి, చచ్చిపోతున్నాం రాసాలకి.
చలికాలం చలి పెట్టకపోతే ఏమైతుందే మామ? అరే బాలుగా కాటెల్ పోరా కాపుకుందా పండ్రా. అవురా బాగా చలి పెడుతుంది, పోరా పోరా. ఎప్పుడు చలి చలి అంటవేమ్రా? అరే అసలు మీరంటే బాధపడతాట్రా, ముసలోడు నాకెంత చలి ఉండాలిరా. అయ్యో. నీ ఆయుషోడు కూడా చలి పెట్టుందిరా. నీకే పెట్టు. మంట వేసుకుందాం. పెద్ద చలి పడుతుందని పెద్దగా మంటగా చలి పడుతుంది బాగా. అరే చిన్నోడా పోయి మంట పోతే ఎందుకురా నువ్వు? బాగా చలి పడుతుందిరా. చలి పడుతుందిరా. అదే సచ్చంతా చలి పెడుతుందిరా. అబ్బో మనమే ఇట్లున్నామంటే గొర్రెలు ఏమైతాయో ఏమోరా. ఏ మోకాళ్ళ నొప్పులు వస్తుందిరా చిన్నోడా. మళ్ళీ దాంతో తిరిగి ఏమో మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయిరా. వీడు ఎప్పుడు గుడుస్తాడా, ఎప్పుడు మొగాలు నొప్పులు అవి ఇవి అంటాడు. అరే పొద్దుంతా తిరిగి మోకాళ్ళ నొప్పులు రావారా వీళ్ళకే ఐసాలు. ముసలోనాయా అన్ని మోకాళ్ళ నొప్పులు వస్తుంది, కదలేకపోతుంటుంది. ముసడు అయినాక మోకాళ్ళకు రాకపోతే ఏమంతాయే మామా? ఏం చేస్తారా, నాకు ఈ ఐసులోనా ఈ బాధ తప్పులు నా కొడుకులేమో నన్ను పట్టించుకోరా. ఎప్పుడు మొక్కల నొప్పులు అంటవేమ్రా నువ్వు? మీకేం తెలుస్తుందిరా మీ ఐసోళ్ళు? అట్లా కాదు మామ, ముందైతే గొర్రెల మందలు చూడుండ్రి. సర్లే గాని ఈ జనం అంతా ఏందిరా? ఎట్లా వచ్చా ఈ ఎంత కితకితలాడిపోతుంది ఏందిరా? ఈ జనం అంతా ఏందిరా? ఏం జరుగుతుందిరా? ఏందో ఈ జనం అంతా అట్టొచ్చారు. ఏందో ఏమమ్మా, రాజేదో ఆజ్ఞాపించిందట ప్రజా సంఖ్య రాసుకోమని అందరినీ. ఈ రాతలు రాసి ఏం చేస్తారంటనే మామ? ఏదో ప్రజాసంఖ్య రాసుకోండి అంట, ఐగుప్తు ఆకినంటారా? ఎప్పుడు రాసుడు ఏం చేసుకుంటారట్రా? అరే రాయిపోతే వాళ్ళ దేవులు పలెత్తారా ఏమరా? అంతా ఈ చిత్రంగా ఉందిరా. ఏం చేస్తా కాలం అంటుంది. అరే ఎవడైతే పోతే మనకేంద్రా, చాలా పొద్దు అయింది, మనం కూడా అరే చిన్నాడా గొర్రెల మంది చూసినారా ఒక తూరి చాలా కురికి తెద్దాం కానీ నాకే చెప్తావేందే మామ నువ్వు? పోర చిన్నోడ జరా. ఇంకెప్పుడు కొనుకే ఎప్పుడు నిద్రమొకపడు. చిన్నోడు ఆశ ఇట్టుకున్నా నువ్వు ఇంతవాణి చెప్పుకున్నాం రాజా. రావోరా జరవోరా. తాపకి నేనే పోవాలనే మామ? పోరా చిన్నయ్య, పోరు చిన్నోడా. పోయేసేస్తా. అరే మల్లిగా ఇవాళంతా ఇది చిత్రంగా ఉందిరా. ఏంద్రా? ఏందో ఏమోరా మరి, నక్కలు కూతలు లేవు, గొర్రెలు అరుపులు లేవు, ఏందో ఏమో. అరే మామ గొల్లలారా భయపడకుడి, నేను మీకు ఒక శుభ సందేశాన్ని తెచ్చాను. దావీదు పట్టణమైన బెత్లెహేము నగరమందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయనే మీరు ఎదురు చూస్తున్న మెస్సియా విమోచకుడు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశుల తొట్టిలో పరుండి ఉండుట మీరు వెళ్ళి చూడవచ్చును. సర్వోన్నతమైన స్థలములలో సర్వేశ్వరునకు హోసన్నా. సర్వ సామాన్య సజనుల సమూహముకు శాంతి సమాధానము, శాంతి సమాధానము, శాంతి సమాధానము. అరే మల్లిగా చెప్పింది తిన్నారు కదా, మనకు లోకరక్షకుడు పుట్టాడట్రా. మనం చనిపోయి లోకరక్షణ నేను చూసి వద్దాంరా. ఆ లోకరక్షకుడికి తెలియదా మనం పేదోళ్ళమని? పదరా పోదండి. అరే ఆడంతే అంటాడు కాదురా. మరి మల్లిగా నువ్వు పోయి మచ్చలను గొర్రెపిల్ల ఒకటి వేసుకురారా. వచ్చినాడా నువ్వు పోయి పూలు తీసుకురారా. ఓరు వెళ్ళడు నువ్వు పోయి పాలు పొరపు తీసుకురారా.
పోయి రచకులు చూసేద్దాం పండ్రా. సరే మామ పాడి. పదరా పోదాము గౌరా శ్రీ యేసుని దొడా పదరా బంగారు గౌరా పదరా పోదాము గౌరా శ్రీ యేసుని దొడా పదరా బంగారు గౌరా శ్రీ ఎవరండి మీరు? మేము గొల్లలమండి, ఊరు బయట ఉండే గొల్లలము. రక్షకుని తల్లికి దండాలు. రక్షణ తండ్రికి దండాలు దండాలయ్యా. అబ్బా ఎంత చక్కగా ఉన్నాడు, ఎంత ముద్దస్తున్నాడు. ఎంత ఎలిగిపోతాను రా ఏసయ్య. ఈయననే లోక రక్షకుడు. అరే ఎంత బాగున్నాడు రా, ఎంత తేజస్సురా. లోకరక్షణకి తల్లికి ఆ వందనాలు వందనాలు. రక్షకుని తల్లికి దండాలు దండాలు. తల్లి నాకు తండ్రి మా కలిగి ఉన్న దాంట్లో చిన్న గొర్రె పిల్లని కానుకగా ఇస్తున్నాను తండ్రి, స్వీకరించిన తండ్రి. ఇదిగో తండ్రి ఈ పాలగుత్త తీసుకొచ్చిన తండ్రి, దీవించి ఆశీర్వదించండి తండ్రి. తండ్రి మా పెండ్ల పిల్లల్ని కాపాడు తండ్రి. తండ్రి ఇగో పూల గుత్తి తెచ్చినాము, మా మందను మమ్మలను అందరినీ కాపాడు తండ్రి. మా గొర్రె మందలను మా కుటుంబాలను దీవించు స్వామి. మమ్మల్ని కాపాడు స్వామి. వెళ్ళేస్తామా. రక్షకుని తల్లికి వందనాలు. వెళ్ళిరండి వెళ్ళిరండి. మేము వెళ్ళి చూచినాము స్వామి సునాదుని ప్రేమ మొక్కి వచ్చినాము మామలంబులరగా. ప్రేమ మొక్కి వచ్చినాము రాజైన ఏరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు మరి చుక్కను కనుక్కొని వెతుకుతూ వచ్చింది. ఆహా, ఆకాశంలో ఎంత తేజవంతమైన నక్షత్రం అగుపించుచున్నది. ఇది ఉద్భవించడానికి గల కారణం ఏమై ఉండవచ్చునో కదా. నేను కూడా ఆ ప్రకాశవంతమైన నక్షత్రమును గురించి దానిని గురించే ఆలోచించుచుంటిని. సోదరులారా, ఆ దివ్య నక్షత్రంను గూర్చి
అన్వేషించుట మన కర్తవ్యము. ఆ దేదీప్యమైన నక్షత్రము జన్మించుటకు గల కారణం ఏమై ఉండవచ్చునో, ఎక్కడో ఒక గొప్ప రాజు జన్మించి ఉంటాడని నా అభిప్రాయం. మీరు ఏకీభవిస్తే మన అన్వేషణ ప్రారంభిస్తాం. తప్పకుండా ఏకీభవిస్తాం. ఆ నక్షత్రాన్ని గురించి మనము అన్వేషణ కొనసాగిస్తాం. అలాగే ఏకీభవిస్తాం. అలాగే వెళ్ళుదాము. వెళ్ళక ముందు మన ప్రయాణంలో ఆటంకం కలగకుండా ఒక్కసారి ఆ లోకనాథుని స్మరించుకొని వెళ్ళుదాం. ఓ లోకనాథ, దీనబంధువ, సకల లోకమునకు అద్వితీయుడవైన తండ్రి, మేము ఆ రారాజును వెతుకుటకు వెళ్ళ నిశ్చయించుకుంటుమి. మా మార్గంలో క్షేమము కనపరిచి ఈ దీనిని పైన నీ కృపా వర్షాన్ని కుమ్మరించుము తండ్రి. ఆమేన్. ఆమాత్యవర్య, చెప్పుటకు తోచుట లేదు, వెలిపుచ్చుటకు మాట పెకిలి రాక మనస్సున బాధ కలుగుచున్నది. ఏమి మహారాజా, మీ మనసులో బాధ కలుగుచున్నదా? ఏదో కీడును శంకిస్తున్నారు. అవును మహామంత్రి, మనకు స్థానభ్రంశం కలుగునేమోనని చింతించుచున్నాము. ఏమిటి వైపరీత్యము? భూలోకనాథులు, మీరు చింతించుట ఎలా? అవునవును, మనమెందుకు చింతించాలి? చింతించవలదు. ఎవరు మీరు? ఎక్కడ నుండి వచ్చింది? మేము తూర్పు దేశపు జ్ఞానులము, రాజు యొక్క దర్శనార్థమై వచ్చి ఉంటిమి. యూదులకు రాజుగా పుట్టిన వాని గురించి తెలుసుకొనుటకు వచ్చింది. నేను రాజు ఆజ్ఞ తీసుకొని వద్దును, ఇక్కడే ఉండండి. జయము మహారాజా, జయం జయము. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులు తమరి దర్శనార్థమై వచ్చి ఉన్నారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుచున్నారు. ఏమిటి? యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడుగుతున్నారా? మేము పొరపాటున వినలేదు కదా. సరే, అయినను ఆ జ్ఞానులను ప్రవేశపెట్టుడి, ఆ విషయమేమో కనుక్కుందాము. చిత్తం ప్రభు. రాజునకు జయము కలుగునుగాక, రాజు చిరంజీవి అగునుగాక. జ్ఞానులారా, ఆసీనులు కండి. తమరి శుభనామధేయములేమి? తమరి నివాసములెచ్చట? నా పేరు కాస్పర్, మరి పారాశిక దేశము. నా పేరు బెల్తజరు, మాది బబులోను దేశం. నా పేరు మెల్కియోర్, మాది హిందూ దేశం. మిత్రులారా, మీ రాక కారణం ఏమయ్యుండును? ఆకాశంలో తేజోవంతమైన తారను గాంచితిమి, దాని నడిపింపుతో మేమిచ్చటికి వచ్చితిమి. దానికి కారణం ఏమయ్యుండును? యూదులకు రాజుగా జన్మించిన శిశువును చూచుటకు ఏతించితిమి. ఆ శిశువు యొక్క జననాన్ని సూచించే నక్షత్రాన్ని చూచి ఆయనను ఆరాధించుటకు వచ్చితిమి. ఏమిటి? యూదులకు రాజుగా మరి ఒకడు జన్మించుటయా? ఇది సంభవమేనా? సరే, అయినను ఈ విషయం మా మత గ్రంథంలో వ్రాయబడి ఉన్నదేమో, మేము మా మతాచార్యులను కనుక్కుంటాం. మంత్రివర్య,
వెంటనే మన శాస్త్రులని వారి వారి వేద గ్రంథములతో రమ్మని పిలువనప్పుడు చిత్తం ప్రభువా. ప్రభు, వెంటనే మన మతాచారులను తోడుకొని రండు. వారి వారి గ్రంథములను తీసుకొని రావాల్సిందిగా వారికి తెలియచేయము. అలాగే మంత్రివర్య, తమరి ఆజ్ఞ. శాస్త్రులారా, మీ గ్రంథములు తీసుకొని ప్రవేశించుడి. రాజా వారికి శుభమస్తు, ఆయురారోగ్య సిద్ధిరస్తు. శాస్త్రులారా, ఆసీనులు కండు. ఈ జ్ఞానులు యూదులకు రాజుగా మరి ఒకడు పుట్టియున్నాడని మాతో చెప్పుచున్నారు. ఏమిటి వైపరీత్యము? ఒక నవీన నరగతి జన్మించి ఉన్నాడని ఖచ్చితముగా మాతో వాదించుచున్నారు. ఎవరి రాజు, ఏమిటి వింత? ఈ విషయం మన వేద గ్రంథములో రాయబడి ఉన్నదేమో ఒకసారి పరిశీలించి మాకు చెప్పుడి. చిత్తం ప్రభు. మహారాజా, యూదుల రాజుల గురించి శాస్త్రం నందు ఇలా రాయబడి ఉంది. అదేమనగా, యూదా దేశపు బెత్లహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని వ్రాయబడి ఉన్నది ప్రభు. మహాత్ములారా, మీకాయాను ప్రవక్త చాటిన విధము ఆలకింపుడి. బెత్లెహేమ, ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు చిన్న గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. కావున బెత్లెహేమ, ఎఫ్రాత ఆయన జన్మస్థానమని తెలియజేయుచున్నది ప్రభు. పూజ్యులారా, యెషయా ప్రవక్త రాసిన ప్రవచనాలలో ఈ విధంగా ఉన్నది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను ప్రభు. శాస్త్రులారా, మీరిక బయలుదేరవచ్చును. రాజావారు చిరంజీవులు అవుదురుగాక. జ్ఞానులారా, మీకు తెలుపబడిన విధముగా మీరు బెత్లెహేము గ్రామమునకు వెళ్ళి ఆ బాలుని ఆరాధించి ఆ జాడ తిరిగి మాకు మరలా తెలియజేయడి. మేమును ఆ బాలుని దర్శించి వచ్చేదము. చిత్తమ్మ రాజా, రాజు చిరంజీవి అవునుగాక. మహామంత్రి, చిత్తం ప్రభు. ఈ యూదులు, ఆ వేదాంతులు ఉద్రేక భరితులై పరరాజసుతుని గురించి పలికినారు. రాజసుతుడట యూదులను పాలించునట. అసంభవం. యూదా సామ్రాజ్య సామంత భూపాలులందరిలో అగ్రగణ్యుండనై, యూదా సామ్రాజ్య సింహాసనాధీశుండనై, అనన్య సాహసోపేతుండనై, అపర పరాక్రమశాలినై, హరివీర భయంకరుండనై, పాద మత్తేప తురంగ సైన్య సమూహములతో శత్రు దుర్భేద్యమైన యూదా సింహాసన
పూర్వీకుల నుండి నేటి వరకు తిరుగులేని ఎదురులేని రాజులుగా రారాజులుగా వేయినోళ్ళచే కీర్తింపబడుతున్న ఈ హేరోదునకు బదులుగా వేరొక రాజు జన్మించుటయా? ఇది అసంభవం. అయినను మా రాజ్యమును ఎవరు అపహరించెదరో చూచేదా. రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. తూర్పు దేశపు జ్ఞానులము వచ్చి కనుకలిచ్చేదము. కొండలు నదులు ఏరులు దాటుచు యేసుని చూచుటకై భక్తగ్రేసరులారా, మీరు తెచ్చిన కానుకలకై మా ధన్యవాదములు. జ్ఞానులారా, ప్రొద్దు గుంకి ఉన్నది. ఈ రాత్రికి ఇచ్చటనే నిద్రించి ఉదయంలోనే వెళ్ళండి. అలాగే, మీ ఆతిథ్యమునకై మా ధన్యవాదములు. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై జ్ఞానులారా, మీరు వచ్చిన మార్గముననైనను హేరోదు నొద్దకునైనను వెళ్ళక వేరొక మార్గమున తిరిగి వెళ్ళుడి. దేవుని చేత బోధింపబడిన వారై వారు
తిరిగి వేరొక మార్గమున వెళ్ళింది. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమైంది. యోసేపు, రాజైన హేరోదు ఈ శిశువును చంపజూచుచున్నాడు గనుక నీవు లేచి ఈ శిశువును తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు వెళ్ళి నేను నీకు తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము. మరియా, మనము బాలయేసుని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళుదము పద. దయచేసి అందరూ నాటక ప్రదర్శనలు ఉన్న వారందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపించబడు. పార్టిసిపేట్ చేసిన వారందరూ దయచేసి పైకి రావాల్సిందిగా కోరుచున్నామండి. స్త్రీలందరూ